వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రమునే నగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ఎంత భాషలో గంత కొట్టినావా? తీసుకుందా శ్రీరాముడు? నెల ఎన్నో తేదీ వస్తుంది. ఇంతకుముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఎంత ఇస్తానండి ఇప్పుడు? ఇంతకుముందు ఫస్ట్ జగన్ వచ్చినప్పుడు 2000 ఇస్తాను, లాస్ట్ 3000 చేశాను. చంద్రబాబు నాయుడు 4000 చేశాను. ఈసారి ఎవరికి వేస్తా ఓటు? అవి తప్పని వద్దన్న పెన్షన్ దాంట్లో కూడా వస్తున్నాయి ఫోటోలు పేపర్లో. నాకు కొంచెం ఆ పేపర్ పక్కన అందరికీ ఎంత వస్తుంది? నెల ఎన్నాళ్ళు రాబట్టి 4000
ఈసారి ఊరికేస్తావు అయిపోయింటే ఒకసారి బై ఇక్కడ చూడు బై ఒకసారి ఇంటికి వచ్చి ఇచ్చిపోతాను బైక్ చూడు బైక్ ఎవరు పంపిస్తాను డబ్బులు ఇంకా ఏమేమి బెనిఫిట్ వస్తాయి ఇంటికి పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలు మనోళ్ళు మనవరాలకి తల్లికి వందనం పడిందా ఎంతమంది పడింది ఎంత పడింది ఒక్కరికి 39,000 పడింది ఏం చదువుతాను పిల్లలు అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే మా యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనలతో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో మేము ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము, ఎంత అభివృద్ధి చేశామనే దీని మీద ఈరోజు ఈ 2 ఏళ్ళ కంప్లీట్ అయిన సందర్భంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయేదానికి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనలతో కూటమి ప్రభుత్వం మొత్తం అంతా కలిసి మన రాష్ట్రానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నాం, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వనాశనం చేస్తే మనం ఎంత ఈ 2 ఏళ్ల కాలంలో ఎంత అభివృద్ధి చేశామనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడమే కాకుండా ఈ 2 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం గొడ్డల పార్టీ ప్రభుత్వం అమరావతిని అయితే ఏమి, పోలవరం అయితే ఏమి విధ్వంసం చేస్తే అమరావతిని 3 ముక్కలాట ఆడుతూ కర్నూలు అని విశాఖపట్నం అని అమరావతిని 3 ముక్కలాట ఆడి కనీసం ఎక్కడే కానీ ఒక గంప సిమెంట్ వేయలేదు. మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014-19లో ఏవైతే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అమరావతిలో అదే అభివృద్ధి కార్యక్రమం కంటిన్యూ చేస్తూ 2024 నుంచి ఈ 2 ఏళ్ల కాలంలో అమరావతిని ఒక రూపురేఖలు తీసుకొచ్చాం. 2029 కల్లా ప్రపంచంలోనే #1 క్యాపిటల్గా సిటీగా నిర్మించాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నారు. అలాగే పోలవరం మీకు తెలుసు, పోలవరం 80% కంప్లీట్ అయింది. 80% కంప్లీట్ అయితే దాన్ని కనీసం ఒక సంచి సిమెంట్ వేయకోకుండా అలాగే వదిలేశారు. వదిలేయడమే కాకుండా కాపర్ డ్యామ్ కొట్టుకుపోయే విధంగా వదిలేశారు. మళ్ళీ 2024లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టి 2027 కల్లా గోదావరి పుష్కరాలు జరిగే లోపు పోలవరంని జాతికి అంకితం చేయాలని చెప్పేసి దృష్టితో ఈరోజు పనిచేస్తున్నారు. ఇవే కాకుండా ఈరోజు మీరు చూస్తున్నారు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ 2 ఏళ్ల కాలంలో వచ్చాయి. దాదాపు 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది నిజంగా చాలా మనం చేసుకున్న అదృష్టం. మొత్తం భారతదేశంలో పెట్టుబడులు 100 రూపాయలు వస్తే 25 రూపాయలు మన ఒక ఆంధ్రప్రదేశ్కి అంటే 25% ఒక ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది నిజంగా మనకు చాలా గర్వకారణము. అలా అదే కేవలం అది మా బ్రాండ్ సిబిఎన్ బ్రాండ్ అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవాళ చూస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. గొడ్డల పార్టీ నిన్న విశాఖపట్నం పోయాడు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి గంటన్నర టైం పడుతుంది. అదే పనిగా 6 గంటలు టైం వేస్ట్ చేసి శ్రీకాకుళం వెళ్ళి మా మాజీ మంత్రివర్యులను చూడడానికి నన్ను జైల్లో పర్మిషన్ లేదని చెప్పేసి ఒక గొడ్డలు రాజకీయం చేస్తాను. అంటే అదే పనిగా టైం అయిపోయిన తర్వాత జైలు మూసేసే టైంకి వెళ్ళి నన్ను మా మాజీ మంత్రిని చూడడానికి కలవడానికి
అంటే ఒక దొంగను చూడడానికి, ఆ దొంగను చూడడానికి ఇష్టం లేక ఈ నాటకాలు మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా ఇదే రాజకీయమే. జగన్మోహన్ రెడ్డి అంటానే ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు చేస్తాడు ఈ రాజకీయాలని. అభివృద్ధి ఈరోజు 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి ఎక్కడ చూసుకున్నా కానీ, ఏ జిల్లా తీసుకున్నా కానీ క్లస్టర్ వైజ్ డివైడ్ చేసి ప్రతి జిల్లాకి ఈరోజు ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన పరిస్థితి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు చూశారు, రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజ్ కింద 40,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు. ఆ 40,000 కోట్ల రూపాయలతో పిపిపి మోడల్ కింద ఇంకొక 60,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులతో ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేస్తున్నారు. క్లస్టర్ వైజ్ డివైడ్ చేసుకొని మీరు చూస్తున్నారు. కర్నూలులో డ్రోన్ ఇండస్ట్రీస్, సోలారు, అలాగే ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లాలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో డిఫెన్స్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. నెల కిందట పుట్టపర్తిలో భూమి పూజ కానీ చేశారు. మనం ఎప్పుడే కానీ ఊహించలా మన ఉమ్మడి జిల్లా నుంచి భారతదేశంలో యుద్ధ విమానం మన దగ్గర తయారవుతుందని. 5th జనరేషన్ స్పీడ్ జెట్ ఫైటర్ మన పుట్టపర్తిలో తయారు విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. అలాగే ఈరోజు రైతన్నులకు ఇస్తున్నాం, మనం 20,000 రూపాయలు ఇస్తున్నాం. గతంలో ఎప్పుడు వచ్చేదో తెలీదు, కేవలం 14,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈరోజు రైతన్నులకి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే అన్న క్యాంటీన్లు మూసేశారు. మళ్ళీ 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,005 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి దానికి మళ్ళీ 70 అన్న క్యాంటీన్లు కొత్తగా కట్టించి ఈరోజు 275 అన్న క్యాంటీన్లు కేవలం పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం 5 రూపాయలకు మాత్రమే భోజనం పెట్టిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తాను. తల్లికి వందనం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనలతో గతంలో కేవలం ఒక ఇంట్లో ఒక పిల్లోనికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకునే విధంగా ఈ సంవత్సరం దాదాపు 67,50,000 మంది విద్యార్థులకి 10,120 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే స్త్రీశక్తి కింద బస్సులో స్త్రీలందరికీ ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. అలాగే దివ్యాంగ శక్తి కింద దివ్యాంగులకి ఉచిత ప్రయాణం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మా అర్బన్ నియోజకవర్గంలో CMRF కింద ఇప్పటి వరకు దాదాపు 7 కోట్ల రూపాయలు 2 ఏళ్ల కాలంలో రికార్డు స్థాయిలో ఎప్పుడు లేనట్టు విధంగా 7 కోట్ల రూపాయలు CMRF ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో గొడ్డల పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు కలిపి 1 కోటి రూపాయలు కానీ రాలేదు అర్బన్ నియోజకవర్గంలో. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు, అనేకమైన ఈరోజు పెన్షన్స్ 1వ తేదీ మా ఈ 2 ఏళ్ల కాలంలో 1వ తేదీ దాటి ఎప్పుడే కానీ పెన్షన్లు పంచలేము. 1వ తేదీ ఆదివారం అయితే 31వ తేదీనే ఇచ్చి ఈరోజు అవ్వలు తాతలు కళ్ళలో వెలుగు చూస్తున్నాం. ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంటే ఇందాక ఒక అవ్వ చెప్తా ఉంది, నాయన నా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు పంపించాడు 4,000 రూపాయలు, నా కొడుకులు నాకెవరూ లేరు, నా కొడుకులు నన్ను బయట పెట్టినా నా పెద్ద కొడుకు చూస్తున్నాడు అని చెప్పేసి ఒక గర్వంగా చెప్తా ఉంది 4,000 రూపాయలు తీసుకొని. అంటే ఇట్లా ప్రజలు మన్ననలు పొందుతూ ఉంటే ఈరోజు ఇంకొక నాటకం తెరలేపారు. డిఎస్సి లీక్ అయిందని 1.5 year తర్వాత ఇప్పుడు మెలుకున్నారు. పాపం మెలకు వచ్చింది. ఆ రోజు ఏం చేస్తున్నారు మీరు? డిఎస్సి ఎంత పారదర్శకంగా జరిగిందంటే డిఎస్సి మొదలుపెట్టిందే మా ముఖ్యమంత్రి, మా తెలుగుదేశం ప్రభుత్వం. 5 డిఎస్సీలు ఇస్తే ఎక్కడే కానీ ఒక చిన్న ఉద్యోగం కానీ బయట ఇది అవ్వలేదు. దాదాపు 16,347 ఉద్యోగాలు తొలి 5 సంతకాల్లో డిఎస్సి మీద మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేసి ప్రక్రియ చేపట్టిన తర్వాత 150 రోజుల్లోనే కంప్లీట్ చేసి మీరు 240 కేసులు వేసినా కానీ కేసులను ఎదుర్కొని క్లియర్ చేయించి కేవలం 150 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసిన ఘనత మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. అలాంటి నారా లోకేష్ గారి గురించే మీరు మాట్లాడేది. నీకు తెలుసు 10th క్లాస్ పేపర్ లీక్ చేసుకోవడము,
డిగ్రీ సర్టిఫికెట్లు కొనడము, లేకపోతే డిఎస్సి టీచర్ పోస్టు అమ్ముకోవడము, గ్రూప్ 1 ఆఫీసర్ పోస్టు అమ్ముకోవడము. నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి, నీకు తెలిసిన విద్య అందరినీ బురద పూస్తే ఎట్లా? ఇంకొకసారి గుర్తు చేస్తానండి, మా నారా లోకేష్ గారు కానీ అలాగే మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ డిఎస్సి మీద మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తాను. అలాగే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు మౌలిక సదుపాయాలకే 200 కోట్లు ఖర్చు పెట్టాం. దాదాపు ఇప్పటి వరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 1296 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకైతే, అలాగే మెప్మా గ్రూపులకైతే, తర్వాత మౌలిక సదుపాయాలకైతే దాదాపు 1296 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు అలాగే మా అర్బన్ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా, గడగడ గడలాడాలి నీలి ఎజెండా, గర్జనలా కదులుతుంటే దారుల నిండా, నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ, పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా, నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు, చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా. చేసిన తొలి సంతకమై, సగటు మనిషి సాధించిన విజయాలకు తొలిశకమై, గిరిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై, అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై, అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం, చంద్రబాబు చెమట చుక్క నిర్మించిన సామ్రాజ్యం, తెలుగుదేశం మన తెలుగుదేశం, నలుదిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం, నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు, చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా. భుజాలపై ఎగిరే జయ కేతనమై, కార్యదీక్ష విధానమే నడిపించే చేతనమై, యువగళాల వేదికగా నవతరాల మాలికగా, నారా లోకేషు కన్న కలల స్ఫూర్తి సంచికగా, ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం, శకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం, తెలుగుదేశం మన తెలుగుదేశం, నలుదిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం, నాడు 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 నాడు